అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టు కోసం సందీప్ పెద్ద ప్లానే వేస్తున్నట్లు తెలుస్తోంది. సలార్, కల్కి 2898 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ తో ఆయన స్పిరిట్ అనే మూవీ తీయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారో అంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా కోసం ఇద్దరు పవర్ఫుల్ బాలీవుడ్ కపుల్ ని విలన్లుగా పరిచయం చేయడానికి సందీప్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. ఆదిపురుష్, దేవరా వంటి పాన్ ఇండియా సినిమాలలో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన సైఫ్ అలీ ఖాన్ నటన సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక సైఫ్ అలీ ఖాన్ వైఫ్ కరీనా కపూర్ ఎక్కువగా రొమాంటిక్ రోల్స్ లో కనిపించిన యాక్టింగ్ పరంగా ఎప్పుడూ లెజెండరీ స్టేటస్ ను పొందింది. ఇక ఈ ఇద్దరిని సందీప్ తను చేయబోతోన్న ప్రభాస్ ప్రాజెక్ట్ లో విలన్లుగా పవర్ఫుల్ పాత్రల్లో చూపించాలనుకుంటున్నట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆదిపురుష సినిమాలో సైఫ్ నటన సామర్థ్యాన్ని ఏమాత్రం వాడుకోలేదని డైరెక్టర్ ఓం రౌత్ పై విమర్శలు వచ్చాయి. ఇక దేవరలో సైఫ్ రోల్ ఎంత మేరకు ఇంపాక్ట్ చూపిస్తుందనేది ఈ వీక్ లో తెలిసిపోతుంది. ఏదేమైనా నటులను సానపెట్టడంలో సందీప్ స్టైలే వేరు. ఇక సైఫ్, కరీనా లాంటి యాక్టర్స్ దొరికితే స్పిరిట్ సినిమా మాస్ ర్యాంపేజే అంటూ సినీ లవర్స్ నెట్టింట్లో చర్చించుకుంటున్నారు. ఏదేమైనా తను తీసే ప్రతి సినిమాతో వివాదాలు, రికార్డులు క్రియేట్ చేసే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో తీసే స్పిరిట్ మూవీని బిగ్ స్క్రీన్ పై ఎలా ప్రజెంట్ చేస్తాడోనని అందరిలో ఈగర్నెస్ క్రియేట్ అయింది.